హై గైస్, మనం జీవితంలో తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఒకటి కెనడాకి మూవ్ అవ్వాలనుకోవడం. మరి అలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మనం మిస్టేక్ చేసాము అంటే కనుక మన దగ్గర ఉన్న రియల్ మనీ విచ్ ఈస్ యువర్ టైం టోటల్గా వేస్ట్ అయిపోద్ది. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే మీరు కెనడాలో ఏ ప్రావిన్స్ చూస్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండ్ కమింగ్ ఇయర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రావిన్స్ టు చూస్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక మ్యాన్టోబా మాత్రమే. ఎందుకంటే నేను ఒక 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాన్టోబా అనేది గ్రోయింగ్ ఎకానమీ, సో జాబ్స్ కొంచెం బాగానే ఉన్నాయి అండ్ రెంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ. సెకండ్ పాయింట్ వచ్చేసి మ్యాన్టోబా అనేది మోస్ట్ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ ప్రావిన్స్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు సిఆర్ఎస్ స్కోర్ బాగా హైగా నడుస్తుంది. అలాంటప్పుడు వర్క్ పర్మిట్ అయిపోయిన వాళ్ళందరూ వెనక్కి పంపించేస్తున్నారు. ఒక మ్యాన్టోబా ప్రావిన్స్ మాత్రమే వాళ్ళందరికీ ఒక 2 years వర్క్ పర్మిట్ని ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో విచ్ ఈస్ అ హ్యూజ్ బోనస్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే. థర్డ్ పాయింట్ వచ్చేసి పిఎన్పి ప్రాసెస్. కెనడాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రావిన్స్ ఫర్ పిఎన్పి అంటే ఒక మ్యాన్టోబా అని మాత్రమే చెప్తాను. దీనికి ఒక 2 reasons చెప్తాను. మ్యాన్టోబా కనుక మీరు స్టూడెంట్గా వచ్చారనుకోండి, వన్స్ స్టడీ అయిపోయి జాబ్లో జాయిన్ అయితే 1 monthకే మీరు మ్యాన్టోబా ప్రావిన్షియల్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయిపోతారు. అదే మీరు వర్క్ పర్మిట్ మీద వస్తే వచ్చిన 6 monthsకే ఎలిజిబుల్ అయిపోతారు పిఎన్పికి మ్యాన్టోబాలో అయితే కనుక. అందుకని మిగతా ప్రావిన్స్లో ఏం లేవా అంటే మిగతా ప్రావిన్స్లో కూడా వాటిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మ్యాన్టోబా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రావిన్సెస్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.